పెళ్లి కార్డులు ఏ రంగులో ఉంటే మంచిది, ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి, మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి ఈ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పెళ్లి కార్డు విషయంలో వాస్తు ప్రకారం కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. పెళ్లి కార్డును మొదట వినాయకుడి ముందు పెట్టడం అత్యంత శుభప్రదం. ఎందుకంటే విఘ్నాల్ని తొలగించే గణపతి ఆశీర్వాదంతో పనులు సాఫల్యం సాధిస్తాయని నమ్మకం. ముఖ్యంగా గురువారం నాడు కార్డును వినాయకుడి వద్ద ఉంచితే మరింత శుభం. పెళ్లి కార్డు రంగుల్లో ఎరుపు, మెరూన్, గులాబీ, పసుపు, బంగారం, క్రీమ్ వంటి రంగులు అత్యంత శుభప్రదంగా పరిగణించబడతాయి. అవి అదృష్టం, శుభం, ఆనందానికి సూచికలు. కార్డులు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. ఎందుకంటే ఆ దిశ దేవతల దిక్కుగా భావించబడుతుంది మరియు సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే పెళ్లి కార్డులపై పైగా వస్తువులు పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుందని వాస్తు చెబుతుంది. అందుకే వాటిని శుభప్రదమైన స్థలంలో గౌరవంగా ఉంచడం అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.